పడింది, దాంట్లో 30 కోట్ల రూపాయలు 5 కోట్ల రూపాయలు పెనాల్టీ పడిందా, రాష్ట్ర ప్రభుత్వం కట్టుద్దా, కేంద్ర ప్రభుత్వం కట్టుద్దా, ఇవన్నీ ఎందుకు? మీకు దొంగతనం కేసులో ఒకసారి జడ్జి గారు 6 నెలల జైలు శిక్ష వేశారు. వేసి ఆ తర్వాతన ఆ కేసు అప్పటికి అతను 15 రోజులు ఎంతో జైలు శిక్ష అనుభవించున్నాడు, ఇది రిమాండ్లో ఉన్నాడు కాబట్టి అది కొట్టేశారు. అదేంటి 6 నెలలు వేసి 15 రోజులు అంటే ఆయన అప్పుడు చెప్పారనమాట, ఇటు చేసిన దొంగతనం 800 రూపాయలట. 800 రూపాయలు దొంగతనం చేసిన వాడు అప్పటికి 15 రోజులు పెట్టి కూర్చోబెట్టారు ఆయన, కూర్చొని పెట్టడం తిండి. మళ్ళీ ఆడికి ఇంకొక 6 నెలలు అంటే డబ్బులు దండగ కదా అనేటటువంటిది. అంటే మనం చేసేటటువంటి సందులు దొంగతనం అలాగని చిన్నదాన్ని వదిలేస్తామా? అప్పుడు చిన్న దొంగలు పెరుగుతారు. అంతే కదా. కాబట్టి ఒక బియ్యాన్ని ఎగుమతి చెయ్యాలంటే వణుకు పుట్టించాలన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆలోచన బాధ్యతాయుతమైనటువంటి, దానికి కొంత భరించాలి సమాజం. అందులో ఇదొకటి కొంత భారం భరించుతుంది. అయితే ఇది ఇప్పటిదాకా బియ్యం అక్రమ రవాణా ఎవడు అధికారంలో ఉన్నా సరే వాడు తింటున్నాడు. స్టిల్ నౌ ఈ నెలలో కూడా తింటానే ఉంటాడు. ఇప్పుడు బియ్యం ఇవ్వట్లేదా? 5 తింటున్నారా జనం ఈ నెలలో? ఇంకోటి ఇది ఈ పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ వల్ల ఏమవుతుంది,